ఆదికవిగా బిరుదాంకితుడైన వాల్మీకి మహర్షిచే రచింపబడిన 24,000 శ్లోకాలు కలిగిన 4 ఖండాలుగా విభజించబడిన మహాకావ్యం శ్రీమద్ రామాయణం. ప్రస్తుత పాఠ్యభాగమైన దశరథ పశ్చాత్తాపం ఈ శ్రీమద్ రామాయణంలోని 63, 64 సర్గల నుంచి గ్రహింపబడింది. పాఠ్యభాగం యొక్క పేరే చెప్పేస్తుంది. దశరథ పశ్చాత్తాపం అంటే దశరథ మహారాజు చెందిన పశ్చాత్తాపము అని. అయితే ఇప్పుడు దశరథ మహారాజు ఎందుకు పశ్చాత్తాపడ్డాడు, ఆ పశ్చాత్తాపానికి కారణమేంటి, అది ఈ పాఠభాగం యొక్క నేపథ్యం. అయోధ్యని రాజ్యంగా చేసుకుని పరిపాలించే దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్యాదేవి, కైకేయి, సుమిత్రాదేవి. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసిన దశరథ మహారాజుకి 4 సంతానం కలుగుతారు. వీరిలో కౌసల్యాదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నులు పుడతారు. వీళ్లల్లో పెద్దవాడైన శ్రీరాముడికి అయోధ్య రాజ్యానికి పట్టాభిషక్తుణ్ణి చెయ్యాలి అనే ఉద్దేశంతో శ్రీరామ పట్టాభిషేకానికి అన్ని హంగు ఆర్భాటాలతో అయోధ్య తనను తాను తయారు చేసుకుంటున్నప్పుడు మందర కైకేయితో, ఇప్పుడు గనక శ్రీరాముడు అయోధ్య రాజ్యానికి పట్టాభిషక్తుడైతే నీ కొడుకైన భరతుడు ఎప్పటికీ ఈ అయోధ్య రాజ్యానికి రాజు కాలేడు అని చెప్పడంతో చెప్పుడు మాటలు విన్న కైకేయి పూర్వం తనకు 2 వరాలు ఇచ్చిన దశరథ మహారాజుతో శ్రీరాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించాలి అని చెప్పి కోరుకుంటుంది. ఇది తెలిసిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడానికి సీతాదేవి, లక్ష్మణుడు సమేతంగా వెళ్ళినప్పుడు ఈ పుత్ర వియోగానికి కారణం ఇంతకుముందు శ్రవణకుమారుడు తనకు విధించిన శాపం వల్లే అని గ్రహించిన దశరథుడు తన పుత్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన వార్త విని బాధపడుతున్న కౌసల్యాదేవి దగ్గరికి వచ్చిన దశరథ మహారాజు, దేవి, ఈ పుత్ర వియోగానికి కారణం నేను యుక్త వయస్సులో చేసిన తప్పు, దానికి నాకు తగిలిన శాపం, దాని ప్రతిఫలమే ఈ పుత్రశోకమని తెలియజేస్తూ యుక్త వయసులో అయోధ్య రాజ్యానికి యువరాజుగా ఉన్న దశరథ మహారాజు ఒకరోజు వేటకి వెళ్ళాలి అనే కోరిక కలిగినప్పుడు సరియు నదీ తీరాన వేటకు వెళ్తాడు. చీకట్లో అరణ్యంలో నదీ తీరాన నీళ్ల యొక్క శబ్దం రావడంతో నీళ్ల తాగడానికి వచ్చిన మదపు టేనుగుగా భావించి శబ్దభేరీ అస్త్రాన్ని దాని మీదకి ప్రయోగిస్తాడు. కానీ అది తన తల్లిదండ్రుల యొక్క దాహాన్ని తీర్చడానికి నీళ్లు తీసుకెళ్తున్న శ్రవణకుమారుడికి తగిలి శ్రవణకుమారుడి యొక్క ఆర్తనాదాలు దశరథ మహారాజుకి వినబడతాయి. దశరథ మహారాజు శ్రవణకుమారుణ్ణి చేరినప్పుడు ఈ శబ్దభేరీ అస్త్రం తగలడం చేత మరణశయ్యపై ఉన్న శ్రవణకుమారుడు, చీమకైనా హాని తెలబెట్టని నన్ను ఈ అస్త్రంతో వధించాలనే కోరిక మీకు ఎలా కలిగింది మహారాజా అని బాధపడుతూ, గుడ్డివారు, వృద్ధులు, శక్తిహీనులు అయిన తన తల్లిదండ్రులు దాహంతో ఉంటే వారి దాహాన్ని తీర్చడానికి నీళ్లు తీసుకెళ్ళడానికి సరియు నది తీరానికి చేరిన శ్రవణకుమారుడు ఈ నీళ్లను గనక తీసుకెళ్ళకపోతే ఈ పుత్రశోకంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోతారు, కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేయాల్సిందిగా శ్రవణకుమారుడు దశరథ మహారాజుని కోరుతాడు. ఆ నీళ్లని ఆ ముసలి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తున్న దశరథుడిని వాళ్ళు చూడలేరు కాబట్టి ఆ దశరథ మహారాజుని తన కొడుకుగా భావించి, ఇంత ఆలస్యమైందేంటి కుమారా, త్వరగా రా, దాహంతో గొంతు తడారిపోతుంది అని తెలియజేసిన ఆ ముసలి తల్లిదండ్రులకి దశరథ మహారాజు ఈ జరిగిన వృత్తాంతం మొత్తాన్ని తెలియజేస్తాడు. ఈ వయస్సులో తమ బాగోగులు చూసే శ్రవణకుమారుడు, మునికుమారుడు చనిపోవడంతో మేము కూడా బతకలేము, కాబట్టి మా చావులకు కారణమైన నీవు జీవితంలో ఇదే పుత్రశోకంతో మరణిస్తావు అనే శాపాన్ని ఆ ముసలి తల్లిదండ్రులు దశరథ మహారాజుని శపించి చనిపోతారు. ఈ వృత్తాంతం మొత్తాన్ని కౌసల్యాదేవికి తెలియజేస్తూ దశరథ మహారాజు తన పుత్ర వియోగానికి కారణం శ్రవణకుమారుడిపై తాను ప్రయోగించిన అస్త్రమేనని భావించి బాధపడుతూ చనిపోతాడు. ఇది పూర్తిగా ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. నా ఎగ్జామ్లో ఈ ఎస్సేని 6 మార్క్స్ అడుగుతారు కాబట్టి ఒక 2 లైన్స్ ఎక్కడి నుంచి గ్రహింపబడింది అనే దాన్ని వివరిస్తూ ఒక 4 పారాగ్రాఫుల్లో ఈ సారాంశాన్ని క్లుప్తంగా వివరించినట్టయితే మీకు 6 out of 6 మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ మాయావటుడితో మళ్ళీ కలుద్దాం. దీనిలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్లో డెఫినెట్లీ తెలియజేయండి.
మీ ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.